గోరు చుట్టుపై రోకలి పోటు అంటే ఇదే. గోరు చుట్టుపై రోకటి పోటు అని అంటాం కదా మనం, అది ఇదే. ఓవైపు పార్లమెంటు ఎన్నికల్లో కంప్లీట్గా అంటే ఒక్క సీటు కూడా రాని పరిస్థితికి దిగజారిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అనేక కష్టాల్లో కూరుకుపోతోంది. ఓవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇంకోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ఇష్యూ, అట్లాగే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించిన కేసు. ఈ కేసులన్నీ కూడా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టే తిరుగుతున్నాయి. ఆయన మెడకు బిగుసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఓవైపు కాళేశ్వరంకు సంబంధించిన కమిషన్ ఏదైతే విచారణ జరుపుతోందో వాళ్ళు నోటీసులు ఇచ్చారు. మరోవైపు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి నియమించిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది. ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో మీ పాత్ర ఏమిటి తెలియజేయండి అంటూ ఆయన నోటీసులు ఇష్యూ చేశారు. లేదు, ఇప్పుడు నాకు కుదరదు, నాకు కొన్ని పనులు ఉన్నాయి, ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఇవన్నీ ఉన్నాయి, సో జూలై 30 వరకు టైం ఇవ్వాలని కేసీఆర్ ఆయనను కోరిన కమిషన్ను అభ్యర్థించినట్టు తెలుస్తోంది. అంటే ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఓవైపు రాజకీయంగా టీఆర్ఎస్ చాలా కష్టాల్లో ఉంది, బీఆర్ఎస్ పార్టీ చాలా కష్టాల్లో ఉంది. ఇంకోవైపు గతంలో అంటే అధికారంలో ఉండగా చేసిన అనేక అవకతవకలు, అక్రమాలు, అధికార దుర్వినియోగం, వీటన్నిటిపైన కూడా ఇప్పుడు అనేక సంస్థలు విచారణ చేపట్టాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు వాటన్నిటిపైన. ఈ కమిషన్ల విచారణ ప్రక్రియ ఎట్లా ఉంటుంది, దీనికి సంబంధించిన కంక్లూజన్ ఏమిటి, అది నెక్స్ట్ ఎపిసోడ్. బట్ యాజ్ ఆన్ టుడే బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మాత్రం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్టుగా మనకు కనబడుతోంది. వీటి నుంచి ఎట్లా బయటపడతారు ఏమిటి అనేది తెలియవలసి ఉంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్కు నుంచి విద్యుత్ కొనుగోలు చేసిన ఒప్పందాల వ్యవహారంలో భారీ అవకతవకలు చోటు చేసుకున్నట్టుగా ప్రైమరీగా ఒక కంక్లూజన్ వస్తోంది. ఇందుకుగా ఈ సందర్భంగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విద్యుత్ శాఖ మాజీ